नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తప్ప వేరులోకి చేయగలరా కాబట్టి 200 మంది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఆ లిస్ట్ అంతా వాళ్ళ పేర్లు, ఫోన్ నంబరు, ఆ ఫోటోలు, ఆ 200 మంది ఎల్లుండి రావాలని నేను చెప్పను, కానీ వాళ్ళ ఆ ఫొటోస్ ఇట్లా ఇవ్వండి. ఇది ప్రింటింగ్ చేపించి ఐడెంటిటీ కార్డు ఇవ్వడం. వాళ్ళు ఏంటంటే మీకు ఏంటంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇచ్చి వాళ్ళ సంతకాలు తీసుకొని పంపించేస్తారు 9th. రెండోది ఓల్డ్ సిటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సందర్భాలలో వీళ్ళు కానీ బదిలీ విషయాలు ప్రతి ఫ్యామిలీ కానీ నాకు చాలా సందర్భాల్లో కలిసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది మెరుగం 9వ తేదీ, ప్రతి సంవత్సరం 7వ తారీఖు వస్తుంది, ఈసారి 9వ తేదీ. అయితే మీరు మీ సబార్డినేట్స్, ఏసీపీలు, రెండోది సరౌండింగ్లో ఉన్నటువంటి సిఐలు, వాళ్ళతో మీరు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ వచ్చే పోలీస్ స్టేషన్ శంకర్ గారు మీరు మొత్తం బాధ్యత తీసుకోవాలి. ఒకటి ఏంటంటే గతంలో మనం వాళ్ళ కౌంటర్లు వేసినాం, ఈసారి కొన్ని కౌంటర్లు పెంచుకుందాం. రెండోది చేప ప్రసాదం తీసుకున్న తర్వాత ఏదైతే కార్తీక్ మందని దానికి 2 కౌంటర్లు పెడతారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇష్టానుసారం ఏదో తీసుకోపోదాం ప్రసాదం ఇచ్చినట్టు ఆడ మీద పడిపోయి మళ్ళీ రిటర్న్ రావడం ఇటువంటివి వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే అవుట్ సైడ్ గేట్ బయట పెట్టడానికి ఉండదు, కానీ అవుట్ సైడ్ పోయేటప్పుడు ఈ ఎన్ని గేట్లు ఉన్నాయి అన్ని గేట్ల దగ్గర ఒక్కొక్క కౌంటర్. కొంత మీ ప్రధానమైనటువంటి బాధ్యత బేగం బజార్ సిఏ గారు ఏంటంటే ఆర్ఎండ్బి వాళ్ళ సహకారం తీసుకొని బ్యారికేడింగ్ ఎట్లా వేయాలి. కొంత ట్రాఫిక్ సిఐ గారు కూడా మీరిద్దరు కలిసి మీకు బ్యారికేడింగ్, మనకు లోపలికి వచ్చే రూట్ ఏంది, బయటికి పోయేటువంటి రూట్లు ఏంటి. రెండోది సేమ్ టైం అశ్విని గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళ కోఆపరేషన్ కూడా తీసుకొని వాళ్ళ కమిటీ మెంబర్స్ కూడా మనకు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తారు. కాబట్టి ఎక్కడెక్కడ మనకు అవసరం ఉన్నాయి. రెండోది క్యూ లైన్ పెట్టేటప్పుడు మనకి ఎన్ని బ్యారికేడింగ్ అవసరం ఉన్నాయి, ఆ బ్యారికేడు ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడుకుని ఒకటి. రెండోది వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఉంది. గత 3 ఏళ్ల నుంచి ఈ కరోనా వల్ల ఆగిపోయిన పరంపర ఈసారి మళ్ళీ అన్నీ ఓపెన్ అయినందుకు పబ్లిక్ డిమాండ్ ప్రకారం మళ్ళీ ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నాం సార్. అయితే ఈ సంవత్సరము యథావిధిగా తెలంగాణ గవర్నమెంట్ మనకి ముందు ఎలా అయితే సహకరిస్తుందో ఈసారి కూడా అలాగనే సహకరించాలని మేము ఒక 15-20 రోజుల నుంచి సార్ దగ్గరికి వచ్చి వాళ్ళ అనుమతి తీసుకున్నాక పేపర్లో అంతా మేము ఇచ్చాము. అయితే పబ్లిక్ అంతా చాలామంది వస్తున్నారు సార్ అని. అయితే ఈ కరోనా వల్ల ఇన్ని రోజులు రాని వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది, ఒక 20-30% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి. అయితే మీ అందరి సహకారం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ సొసైటీ వాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది, ఎలక్ట్రిసిటీ అన్ని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు మాకు చాలా సహకరిస్తారు. అలాగే ఈ పబ్లిక్కి ఎలా అయితే ప్రతి సంవత్సరం స్మూత్గా అందరూ వచ్చి మళ్ళీ మెల్లగా యథావిధిగా అందరికీ ఏం ప్రాబ్లం కాకుండా అయితే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తే అలాగే ఈ సంవత్సరం కూడా అలా విజయవంతంగా చేయాలని కోరుతున్నాం. వెహికల్ ప్రాసెస్ మరి ట్రాఫిక్ సిఐ సప్లేదు వాళ్ళు సామాన్లు తెచ్చుకొని వీళ్ళు కానీ అక్కడ వాళ్ళు చెప్పారు అగర్వాల్ కానీ ఉంటుంది నాడాడు పోలీస్ కానీ మీ వాళ్ళు కానీ ఆపేసినట్టు ఇబ్బంది పడుతుంది. ప్రాసెస్ లేదు. బాయ్ ఆయన సేవ దానికి అది తీసుకున్నాక పబ్లిక్ అక్కడ అవుట్ మళ్ళీ రిటర్న్ రాకుండా మళ్ళీ డబల్ తీసుకుంటున్నారు. అది ఒక్కటి రిక్వెస్ట్ ఏంటంటే అది కొద్దిగా పొడిగించి మళ్ళీ లోపలికి రిటర్న్ రాకుండా అది చేసేయండి. అది ఒక్కటి కోరుతున్నాం సార్ మా దిక్కు.